నిజం మాట్లాడితే మాట్లాడే వారి మీద కేసులు పెడతారు. టోటల్లీ అగ్రి, నేను వాళ్ళనే అంటున్నా. కాకపోతే వాళ్ళకి ఎవరో ఒకరు సహకరించి ఉంటారనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. వీళ్ళకి ఎందుకంటే ఈర్ష్య ఉండి ఉంటుంది ప్రవీణ్ బ్రదర్ మీద. ఆయన ఎందుకంటే చాలా ఎదుగుతున్నాడు, హానెస్ట్ పర్సన్ ఉన్నాడు. సో డెఫినెట్లీ దొంగలు భయపడతారు. ఎందుకంటే నిజాయితీ పరుడు పై లెవెల్ పోయినా అనుకో ఈ దొంగల ఆట కట్టేస్తాడు. ఆయన స్పీచ్లలో ఒక్క ఇది బ్రాహ్మణుల మనువాదుల యొక్క వివక్షను మాత్రమే మాట్లాడలేదు. ఇస్లాంలో ఉన్న కొంత అబ్యూస్ ని మాట్లాడాడు. అట్లనే క్రిస్టియానిటీలో ఉన్న అబ్యూస్ కూడా మాట్లాడాడు. ఆయన అపాలజిస్టిక్స్ అంటారంట, లేదంటే రెవరెండ్ అంటారంట. ఓకే, వీళ్ళు ఈ తప్పు రైట్ అంటారు, జ్ఞానాన్ని వంచుతారు. సో అర్థమైనా, వీళ్ళు దశమ భాగాలు తీసుకునే బ్యాచ్ కాదు ఎవరు ప్రవీణ్ పగడాల బ్రదర్. పంచే బ్యాచ్, ఇచ్చే బ్యాచ్, జ్ఞానాన్ని కానీ సంపద కానీ ఇచ్చే బ్యాచ్, తీసుకునే బ్యాచ్ కాదు. సో వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్.